వాళ్ళ తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. 33 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహించబోతున్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులకు సంబంధించిన అంశాలతో పాటుగా వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రత అంశాలపై చర్చించబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఇందులో పాల్గొంటారు. సో శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల విషయంలో ఆరా తీయబోతున్నారు ఆయన. ఇక ప్రభుత్వంలో ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్తున్నారు, ప్రజలు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ప్రజాపాలన పేరిట అర్జులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, ప్రజల యొక్క అభిప్రాయాలు ఏ రకంగా ఉన్న విషయంలో కూడా ఆయన ఈరోజు ఆరా తీయబోతున్నారు. సో మొత్తం 9 అంశాల మీద ఈరోజు చర్చించబోతున్నారు ఆయన. శాంతి భద్రతలు, విద్య, మహిళా శక్తి, వన మహోత్సవం, అంటే హరితహారం గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాన్ని వన మహోత్సవం పేరిట ముందుకు తీసుకెళ్లబోతోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో వన మహోత్సవం యొక్క పనితీరుతలను కూడా ఆయన కలెక్టర్ నుంచి సమాచారం తీసుకోబోతున్నారు. ఇక సీజనల్ వ్యాధులకు సంబంధించి కూడా ఆయన కలెక్టర్ నుంచి సమాచారం తీసుకోబోతున్నారు. వ్యవసాయం, ధరణి, ప్రజాపాలన, ఈ 9 అంశాల మీద ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో కూడా మాట్లాడబోతున్నారు. వారి నుంచి సమాచారం తీసుకోబోతున్నారు, వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మధు లైదోర్ అందిస్తారు. మధు, సో ఈరోజు ముఖ్య కార్యాలయం ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఈ యొక్క మీటింగ్కి ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఇతరత్ర మంత్రులు ఎవరుండే అవకాశం ఉంది, సో ఈ 9 అంశాల మీద ఏ రకమైనటువంటి చర్చ జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ, చాలా కీలకంగా భావిస్తాం. రీసెంట్గా జరిగినటువంటి ఐపీఎస్ల పోస్టింగ్ల తర్వాత, బదిలీల తర్వాత నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి హై లెవెల్ మీటింగ్ కాబట్టి జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈ సమావేశం జరగనుంది. కీలకంగా అంటే అన్ని అంశాలపైన మొత్తం 9 అంశాల ఎజెండాగా ముందుకు పోతా ఉంది కాబట్టి వాటిపైన సుదీర్ఘంగా ఈరోజు కొద్దిసేపటి తర్వాత ప్రారంభమయ్యేటువంటి సమావేశం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. అన్ని అంశాలపైన గత 6 నెలల నుంచి ప్రజాపాలన ఎలా ఉంది అనేటువంటి అంశాలు కూడా దీనిపైన చర్చలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలన, ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కావచ్చు, ఇక ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన, దాంతోపాటు దీంట్లో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రజాపాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం, సీజనల్ వ్యాధులు, తర్వాత వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నిర్మూలనపైన దీనిపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ప్రతి నెలలో ఒకసారి వీళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలి. ప్రతి కలెక్టర్ కావచ్చు, కార్యదర్శులు కావచ్చు, క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలి, వారి దగ్గరికి వెళ్ళాలి, వారి సమస్యలు క్షేత్రస్థాయిలోనే తెలుసుకోవాలి, క్షేత్రస్థాయిలోనే వారితో మాట్లాడాలనేటువంటి ఒక నిబంధన పెట్టారు. వారితో పాటు ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి రోజు ప్రతి నెల ఒక్కొక్కకి సంబంధించినటువంటి ఇష్యూ పైన ఆయన ఫోకస్ చేయనున్నారు. ప్రతి అంశంపైన క్షేత్రస్థాయిలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. సో వీటిపైన దృష్టి పెడతా ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విషయంలో ప్రజాపాలన పేరిట అందిస్తున్నటువంటి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అమలు, తీరు తెన్నులపైన చర్చించనున్నారు. ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టేలా ప్రజాపాలన ఉండాలనేటువంటిది ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంపైన కూడా చర్చ కొనసాగనుంది. రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, తర్వాత ప్రజాపాలన పేరిట అభయహస్తం ద్వారా ఏకంగా వినతులు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సమస్యల విషయంలో కావచ్చు, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల విషయంలో కావచ్చు. సో వాటి అమలు తీరు కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు మెజారిటీ పబ్లిక్ కూడా కొంత అపోజ్ చేస్తున్నారు. అక్కడికి మనం సోషల్ మీడియాలో వీడియోస్ కూడా చూస్తున్నాం. సో వాటి విషయం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, కలెక్టర్ల నుంచి ఎటువంటి సూచనలు తీసుకోబోతున్నారు ఆయన? కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇప్పటివరకు తీసుకున్నటువంటి మొన్న ఏదైతే అభయహస్తం పేరిట తీసుకున్నటువంటి అప్లికేషన్స్ ఉన్నాయో, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల కోసం కావచ్చు, వీటన్నిటిపైన కూడా సమీక్ష నిర్వహించా ఉన్నారు. ఎంత మేర అమలు జరుగుతూ ఉంది, ప్రజల్లో ఉన్నటువంటి రెస్పాన్స్ ఏంటి, ఏమనుకుంటున్నారు మన ప్రజాపాలన గురించి అనేటువంటిది కూడా వీరి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉన్నారు. ఇక నుంచి పూర్తి స్థాయిలో పాలన పైన దృష్టి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దానిపైనే ఫోకస్ ఉండనుంది. కలెక్టర్లకు, ఎస్పీలకు, కమిషనర్లకు, డీజీపీకి, పోలీసు ఉన్నతాధికారులకు దీనిపైన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. డ్రగ్స్ నిర్మూలన, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, ఇలా ఏ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వన మహోత్సవం కావచ్చు, రానున్నటువంటి ఇంకా కొన్ని రోజులు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున
వృక్షాలను పెంచడానికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన సో దీనిపైన సుదీర్ఘ భేటీ ఉండనుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క అంశం పైన సుదీర్ఘంగా చర్చించనున్నారు. స్పష్టమైన ఆదేశాలు ఉంటాయి వారికి. ఇక నుంచి పాలనలో చాలా స్ట్రిక్ట్గా ప్రభుత్వం ముందుకు వెళ్ళనుంది. మొన్నటి జరిగినటువంటి ఎన్నికల హడావుడి వాతావరణం ఇదంతా క్లోజ్ అయింది కాబట్టి ఇక ముందు చాలా మరోవైపు ఇక్కడ 9 అంశాలు ధరణి కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, ఎటువంటి దరఖాస్తు ఇచ్చినా అది కలెక్టర్ వరకు ఇచ్చినా లేకుంటే ఏకంగా ప్రజాపాలనలోకి వచ్చి ప్రజా భవన్లోకి వచ్చి ఇచ్చినప్పటికీ కూడా ఒక ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఎక్కడ పెండింగ్ లో ఉంటుంది అనే ఒక విషయాన్ని కూడా గత మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్తో చర్చించారు. సో ఈసారి దానికి సంబంధించిన పురోగతి సాధించే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ ధరణి అంశానికి సంబంధించి ఇక్కడ వరకు రాకుండా క్షేత్రస్థాయిలో మండల స్థాయిలోనే దానికి సంబంధించిన సమస్య సాల్వ్ అవ్వాలి అనేటువంటిది గతంలోనే చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ తీరు మండల స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో ఇమ్మీడియట్లీగా దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ఇక్కడ వరకు నగరం వరకు రావద్దు, హైదరాబాద్ వరకు సెక్రటరేట్ వరకు తిరగొద్దు అనేటువంటిది, పేషి వరకు తిరగొద్దు అనేటువంటిది ఇప్పటికే ఆదేశాలు అందాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. గతంలో మనం చూసాం మంత్రులు ఇటు వివిధ శాఖలకు సంబంధించి ఇప్పుడు సివిల్ సప్లైకి సంబంధించి కావచ్చు, రెవెన్యూ కావచ్చు, విద్యుత్ కావచ్చు, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అనేక రివ్యూలు అయ్యాయి. ఇప్పుడు ఈ రోజు జరగబోయేటువంటి రివ్యూ అధికారులతో జరుగుతుంది, కలెక్టర్లతో, ఎస్పీలతో, కమిషనర్లతో. కాబట్టి క్షేత్రస్థాయిలోనే దీనికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం, ధరణి సమస్యలు కావచ్చు, ఇతరత్ర అన్ని సమస్యల పరిష్కారం కోసం అక్కడ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. కంప్లైంట్ వచ్చినటువంటి నెల రోజుల లోపలనే దీనికి సంబంధించి క్లారిటీ ఉండాలి. ఆ సమస్యను సాల్వ్ చేసేలా యంత్రాంగం పనిచేయాలనేటువంటి ఇప్పటికే ఆదేశాలు అందాయి. సో మరికొద్ది సేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ 9 అంశాల ఎజెండాగా చాలా సుదీర్ఘ భేటీ కొనసాగనుంది. రైట్ మధు, మొత్తం మీద 9 అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ ఎస్పీలతో సమావేశం నిర్వహించబోతున్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, తర్వాత ప్రజాపాలన, ధరణి, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, ఈ 9 అంశాల మీద ఈరోజు కలెక్టర్లతో క్షేత్రస్థాయిలో అమలవుతున్నటువంటి తీరు విషయంలో కావచ్చు, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్నటువంటి సమస్యలు, సూచనలు, సలహాలు అన్ని రకాలుగా ఈరోజు సమావేశం కొనసాగే అవకాశం కనబడుతోంది. సో 33 జిల్లాల నుంచి కలెక్టర్లు, ఇతరత్ర ఎస్పీలు కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటారు. బహుశా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది కలెక్టర్ల ఎస్పీలతోని రెండవ సమావేశంగా భావించారు. మొదటి సమావేశంలో ప్రజాపాలన పేరిట వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటువంటి విధానాల్ని ఏ రకంగా ఉండబోతున్నారు, ప్రజలకు ఏ రకంగా వారు అందుబాటులో ఉండాలి అనే విషయాలు సూచించారు. ఇక ఈ రోజు వారి యొక్క అమలు తీరు, పథకాల యొక్క ఆవిష్కరణ రెండింటి మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సుదీర్ఘంగా ఈరోజు చర్చ జరిగే అవకాశం 33 జిల్లాల కలెక్టర్తో ఆయన మాట్లాడి వారి నుంచి సలహా సూచనలతో పాటుగా ఆయన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతోంది.